నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద అమెరికా బాంబు దాడి చేసింది అని ఒక వార్త వస్తోంది. అయితే ఇరాన్ దీన్ని ఖండిస్తోంది. మరోవైపు నిజంగానే అమెరికా చేసిందా అనే విషయంలో అఫీషియల్‌గా ఎటువంటి క్లారిటీ రానప్పటికీ కూడా ఇరాన్ పై యుద్ధం ప్రకటించే అవకాశాలు అమెరికాకు లేకపోలేవు. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన 5th ఫ్లీట్ ఆర్మడా ఇరాన్ వైపు దూసుకొస్తోంది. సో, ఆల్రెడీ ఇరాన్ వైపు ఆయుధాల్ని ఎక్కుపెట్టినట్టుగా అమెరికా ప్రిపేర్ అవుతూ వస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇరాన్ కూడా అమెరికా యుద్ధానికి సిద్ధమవుతోంది అంటూ మాత్రం ప్రకటించడం జరిగింది. సో ఏంటి దీని వెనక నిజంగానే అమెరికా ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధమవుతోందా? లేకపోతే కేవలం భయపెట్టడానికే అమెరికా ఆ లాస్ట్ మినిట్ ప్రయత్నం వరకు చేస్తూ వస్తోందా అనేది మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రైనా గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవీందర్ రైనా గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి రఘునందన్ గారు. సో ఏమిటి సార్, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ని దెబ్బ కొట్టడం జరిగింది అని ఒక వార్త వస్తోంది. సో అక్కడ బ్లాస్టింగ్ జరిగింది అని ఆ విజువల్స్ చూపెట్టడం ఇదంతా కూడా జరుగుతోంది. సో ఈ సినేరియోని ఎట్లా అర్థం చేసుకోవాలి? రఘునందన్ గారు, ఈ మధ్య కాలంలో దాదాపు ఈ 2026 స్టార్ట్ అయినప్పటి నుండి వరల్డ్ జియో పాలిటిక్స్‌లో మనకు విపరీతమైనటువంటి చేంజెస్, డెవలప్‌మెంట్స్ జరుపుకుంటూ వస్తున్నాయి. మనకు 3rd ఆఫ్ జనవరిలో మదురో మీద అది వెనిజులా మీద అటాక్ చేయడము, మదురోను వాళ్ళ వైఫ్‌ని తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత గ్రీన్‌లాండ్ మీద గూడా మొత్తం గ్రీన్‌లాండ్ మాది అని జెప్పి దాని గురించి కూడా ఒక రకమైన యుద్ధ పరిస్థితులను ట్రంప్ గారు డెవలప్ చేయడము. ఇరాను మీద ముందు నుండి దాదాపు ఇప్పుడు హిస్టారికల్‌గా చూసినట్టయితే రఘునందన్ గారు, ఇరాన్‌కు, అమెరికాకు ఉన్న సంబంధాలు ఈ రోజుల్లో ఉన్న సంబంధాలు కావవి. హ్మ్. వ్యతిరేకమైన సంబంధాలవి. ఇప్పుడు 1980s నుండి యాక్చువల్‌గా దాదాపు ఒక 40, 46 ఇయర్స్ నుండి అమెరికాకు, ఇరాన్‌కు అసలు సత్సంబంధాలు అనేది లేనే లేవు. అవును. సో, అది జరుపుకుంటొచ్చింది. అంటే దాదాపు ఇప్పుడు అయతుల్లా ఖొమైనీ గారు గానివ్వండి, అక్కడున్న ఇరాన్ లీడర్‌షిప్ గానివ్వండి, అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు పనిజేయడము, అమెరికా యొక్క మాటలనెప్పుడు పట్టించుకోకపోవడము, మేము ఇండిపెండెంట్ కంట్రీ, ఇండిపెండెంట్‌గా ఉంటామని జెప్పి చెప్పడము. వీటన్నిటిని చూసి వాళ్ళకు అమెరికన్స్‌కి ముఖ్యంగా వాళ్ళేం జెప్తున్నారంటే, హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందక్కడ అని జెప్పి ఒక మెయిన్ పాయింట్ తీసుకొస్తున్నారు. హ్మ్. ఆ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది. వాళ్ళు టెర్రరిజాన్ని ఎక్కువగా పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్‌ని వాళ్ళక్కడ డెవలప్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ శాంతికి చాలా వ్యతిరేకం గాబట్టి, అది ఇరాన్ అలా చేయకూడదని జెప్పి నేను చాలా సార్లు వార్న్ చేశాము అని హ్మ్. జెప్పి వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు హ్మ్. అమెరికన్స్. హ్మ్. సో, వీళ్ళకు హోరాహోరీ యుద్ధాలనేది అడపాదడపా జరుపుకుంటూ వస్తున్నాయి. అమెరికన్స్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ జేయడము, ఈ మధ్య కాలంలో మనము అమెరికన్ మిలిటరీ స్థావరాలు దోహా, ఖతార్‌లో ఏదైతే ఉన్నాయో వాటి మీద ఈ యొక్క ఇరాన్ సైన్యాలు గాని దాడి జేయడము, తర్వాత అమెరికా కూడా వీటి మీద దాడి చేయడం అనేది జరుపుకుంటూ వస్తుంది. హ్మ్. ఈరోజు అంటే కొత్తగా జరిగినటువంటి లేటెస్ట్ డెవలప్‌మెంట్ చూసినట్టయితే రఘునందన్ గారు, మనకు గత లాస్ట్ ఫ్యూ డేస్ నుండి సౌత్ చైనా సీ ద్వారా మనకు అబ్రహాం లింకన్ అనే పెద్ద వార్ అవును. షిప్‌ను అవును. అమెరికా పంపించడం జరిగింది. దానిలో భాగంగానే అందులో రకరకాల యుద్ధ విమానాలు యాక్చువల్‌గా హ్మ్. తువాకు విమానాలు గావచ్చు, అవి రకరకాల యుద్ధ విమానాలని ప్రెసిషన్ అంటే అక్యురేట్‌గా టార్గెట్ అక్యురేట్. జేసి హ్మ్. హిట్ చేసేటువంటి యుద్ధ విమానాలని, ట్యాంక్‌లను అట్లాంటి వాటిని పంపించడం జరిగింది. హ్మ్. సో, దాంట్లో భాగంగానే మనం వార్తల్లో చూస్తున్నాము. ఇప్పుడు అయతుల్లా ఖుమైనీ గానివ్వండి, అక్కడున్నటువంటి ఆహ్, టాప్ మేనేజ్‌మెంట్ గానివ్వండి, టాప్ లీడర్‌షిప్ గానివ్వండి, హ్మ్. వాళ్ళందరూ బంకర్‌లలో దాచుకుంటున్నారు. అవును. ప్రాణ రక్షణ కొరకు అని చెప్పి మనము పేపర్‌లలో గాని, న్యూస్‌లో గాని చూస్తా ఉన్నాం హ్మ్. ఈ మధ్య కాలం. ఆల్దో అయతుల్లా ఖుమైనీ కానివ్వండి, లేకపోతే ఆ లీడర్‌షిప్ డినై చేశారు. హ్మ్. మేము భయపడాల్సిన అవసరం లేదు. మా దేశంలో మేము ఉంటున్నాము. హ్మ్. మేము ఎక్కడ బంకర్‌లో దాచుకోవట్లేదు. మేము మామూలుగానే ఉంటున్నాం అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. హ్మ్. కాకపోతే ఈ మధ్యన డెవలప్‌మెంట్స్ జరిగినయి ఇరాన్‌కి గానివ్వండి, అమెరికాకి గానివ్వండి, ప్రపంచ శాంతికి గానివ్వండి, అవి మంచి సంకేతాలేం కాదండి. ఇప్పుడు ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది గల చాలా విపరీతంగా దెబ్బతినిపోయింది. హ్మ్. ఇరాన్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ అండి. అవును. వాళ్ళకి కూడా రిసోర్సెస్ చాలానే ఉన్నాయి. యాక్చువల్‌గా మన ఇండియా గాని, ఇంకా వేరే ఒపెక్ కంట్రీస్‌తోని పోల్చుకున్నట్టయితే ఈ సౌదీ అరేబియా ఇట్లాంటి వాటి పక్కకు పెడితే ఇరాన్‌లో చాలా మంచి ఇరాన్. ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. హ్మ్. అదొకటే కాకుండా రఘునందన్ గారు, ఈ మధ్య కాలంలో మీరిప్పుడు ఎకానమీని చూసినట్టయితే డాలర్ ఎక్స్‌చేంజు, ఇరానియన్ రియాల్‌ను చూసుకున్నట్టయితే కూడా అవును. చాలా విపరీతంగా డివాల్యుయేట్ అవును. అవ్వుకుంటొచ్చింది. ఇప్పుడు అవును. ఈ రోజుల్లో మనం లెక్క చూసినట్టయితే రూ. 10,93,వేల
అంటే ఒక్క డాలర్‌కు ₹10,93,000 ఎక్స్‌చేంజ్ రేట్ ఉందండి. ఆ! మన దగ్గర రూ. 92 ఒక దానికుంటేనే మనము రూ. 92 అబ్బో! మనకెప్పుడు జరగలేదు ఇంతవరకు అని చెప్పి మనం భయపడుతున్నాము. అవును. అక్కడ 10,00,000 అంటే దాదాపు 11,00,000 నియర్లీ. అవును. 11,00,000 పర్ $1 అంటే ఆలోచించండి. $1కి. హ్మ్. ఇప్పుడు మీకు లాస్ట్ వీక్ తీసుకున్నట్టయితే రఘునందన్ గారు ఒక ట్రే ఆఫ్ ఎగ్స్ ఒక 30 ఎగ్గులు కోడిగుడ్లను కొనుక్కోవడానికి 33,00,000 పెట్టి వాళ్ళు కొనే పరిస్థితనమాట. అదే. సో, అంటే ఒక మిల్క్ గాని, ఒక లీటర్ మిల్క్ గాని, ఒక హ్మ్. ప్రాబబ్లీ లోఫ్ ఆఫ్ బ్రెడ్ గాని కొనుక్కోవడానికి హ్మ్. దాదాపు 15-25 లక్షల వాళ్ళు లక్షలు. పే చేసి రియాల్స్ పే చేసి కొనుక్కోవాల్సొస్తుంది. సో, ఈ హ్మ్. రకంగా ప్రజలు చాలా విపరీతమైన ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ లేదు యాక్చువల్‌గా. హ్మ్. ఇరాన్‌లో మాకు కొంతమంది కొలీగ్స్, నాకు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడి నుండి. హ్మ్. వాళ్ళు ఇంటర్నెట్ సర్వీసెస్ లేనే లేవు. ఇక లేదు. అవును. వాట్సాప్ ఇవన్నీ పక్కకు పెట్టండి. అవును. నో ఇంటర్నెట్, నథింగు. ఒక 3,000 మంది ప్రజలు కామన్ పీపుల్ చనిపోయారు. మిలిటరీ వాళ్ళు చనిపోయారు. హ్మ్. ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. ఇది హ్మ్. ఎంత దూరం పోతుందనేది మనము చాలా ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ అయితే ఇక్కడొక విషయం సార్. ఇక్కడొక విషయము రవీంద్ర గారు. అంటే ఇప్పుడు ఈ వార్‌షిప్స్ అన్నీ తీసుకురావడం 'అబ్రహం లింకన్' గాని, 'ఆర్మడా' ఇవన్నీ ఫిఫ్త్ ఫ్లీట్ తీసుకురావడం ఇదంతా ఒక ఎత్తయితే, అక్కడ ఒకవేళ మిజైల్స్ వదలాలి అన్నా గూడా సామాన్య ప్రజలు చనిపోతారు. బట్ సామాన్య ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎళ్తున్నారు కాబట్టి ఇది అమెరికాకు ప్లస్ అవుతుంది. సో, ఇది కేవలం భయపెట్టడం వరకు తీసుకెళ్లే ప్రయత్నమా? లేకపోతే ఖమేనీ లాంటి వాళ్ళను సేమ్ మదురోని ఎత్తుకెళ్ళినట్టుగా ఖమేనీని గూడా ఎత్తుకెళ్ళే అవకాశం ఉంటదా ఎండ్ ఆఫ్ ది డే? చూడండి రఘునందన్ గారు, మనం హిస్టరీలో చూసుకున్నట్టయితే దాదాపు సద్దాం హుస్సేన్‌ను అలానే చంపడం జరిగింది. హ్మ్. సద్దాం హుస్సేన్ ఉరి చేశారు. తర్వాత కల్నల్ గడాఫీ మన హ్మ్. లిబియా నుండి హ్మ్. ఇరాక్‌లో మన సద్దాం హుస్సేన్‌ని, తర్వాత లిబియాలో కల్నల్ గడాఫీని కూడా ఇలాంటి అమెరికా యొక్క దాడుల వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. హ్మ్. సో, ఇట్లా జరగడానికి ఆస్కారం చాలా ఉందండి. కాకపోతే ఈ డెవలప్‌మెంట్స్ ఎలా అయితుంది, కాకపోతే ఇరానియన్స్ కూడా అంత ఈజీగా మనము వాళ్ళను గ్రా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా చూడొద్దు. చూడండి. వాళ్ళు అవును. కూడా రిటాలియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా అమెరికాకు విపరీతమైన దెబ్బలు కొట్టడానికి కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. చేస్తారు. ఎక్కువ ఎక్కువ మొత్తంలో చేస్తారు. సో, హ్మ్. పెద్ద మనిషి అతను దాదాపు 90 ఏళ్లకు 88, 90 ఏళ్ల వయసున్నటువంటి అలీ ఖుమనీ అవును. గారు దాదాపు మనకు ఇప్పుడు 1939లో పుట్టారాయన అసలు హుహు. యాక్చువల్‌గా. ఇప్పటి నుండి చూసుకున్నట్టయితే మీకు మొత్తం 40 ఇయర్స్ నుండి అతనే రూల్‌లో ఉన్నాడు. అవును. ఆ రూల్‌లో ఉన్నటువంటి వ్యక్తిని అంత ఈజీగా మనము అంటే ఖొమేని అంటే నచ్చేవాళ్ళు కొంతమంది వాళ్ళకు ఆహ్, ఆహ్, ప వాళ్ళ వాళ్ళకు ప్రాణాల కంటే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళు కూడా చాలామందున్నారక్కడ. యాహ్! అవును. సో, ఇట్లాంటి ప్లస్, మైనస్ 2 జరుగుతాయి. కాపోతే ఇప్పుడు అమెరికా ప్రెసిషన్ అటాక్స్ చేసినప్పుడు అప్పుడేం జరుగుతుందంటే ప్రజలు కామన్ పీపుల్ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఒకవేళ వాళ్ళు లీడర్‌షిప్‌ని చేంజ్ చేయాలనే ఉద్దేశ్యం వాళ్ళకున్నట్టయితే హ్మ్. లీడర్‌షిప్ కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. వేరే హ్మ్. వేరే కంట్రీస్‌లో ఇప్పుడు లిబియా పరిస్థితి ఏముంది చూడండి. అవును. మనకు ఇరాక్ పరిస్థితి. సో, ఇలా చూసుకున్నట్టయితే మనకు ఆ లీడర్‌షిప్ చేంజ్ అనేది జరగడానికి చాలా అవకాశాలున్నాయండి. సో, చివరగా సార్ ఎంత కాలం వరకు ఈ సమస్య కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే బాగా ఒక సాచురేషన్ పాయింట్‌కి వస్తోందింకా. ఇంకొన్ని రోజుల్లో ఇది ఎక్కడికో దారి తీసే అవకాశం ఉంటోంది గదా! సో, ఎన్ని రోజులు ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు ఇంకా అట్లా? దాదాపు ఇప్పుడు మనకు ఫిబ్రవరి, ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి లోపట్ల మనకు ఏదో రకమైన బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ రావడానికి ఆస్కారం ఉంటదండి. ఓకే. అది జరిగిన తర్వాత ఇదంతా సెటిల్ కావడానికి అంటే మళ్ళా స్టెబిలైజ్ అయ్యి, ఎకానమీ స్టెబిలైజ్ అయ్యి, అక్కడున్న కొత్త లీడర్‌షిప్ వాళ్ళు పవర్‌లోకొచ్చి వాళ్ళు స్టెబిలైజ్ అయ్యి, వాళ్ళ రూల్‌ని వాళ్ళు కంటిన్యూ చేయడానికి కనీసం 3-5 ఇయర్స్ ఈజీగా పడుతుందండి. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు. థాంక్ యూ అండి రఘునందన్ గారు. నమస్తే. సో, వ్యూవర్స్ అది పరిస్థితి. మొత్తానికి రవీంద్ర రైనా గారు చెప్పినట్లు ఇక్కడ చూసినట్లయితే ఇరాన్ సిట్యుయేషన్ మొత్తానికి అమెరికా ఒక యుద్ధం మేఘాల్ని తీసుకొస్తోంది ఇరాన్ చుట్టూ గూడా. అటు అర్మడా గావచ్చు, అబ్రహం లింకన్ గావచ్చు, ఈ ఫ్లీట్ అంతా గూడా ఇరాన్ వైపు మెల్లిగా వస్తోంది. అండ్ ఇరాన్ న్యూక్లియర్ సైట్ మీద గూడా అటాక్ జరిగింది అనే వార్త వింటున్నాం. సో, ఆ విజువల్స్ వచ్చేంత వరకు గూడా మనము అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేము. పూర్తిగా ఆ విజువల్స్ వచ్చిన తర్వాత అవి అఫీషియలా కాదా? ఆ సైట్ నిజంగానే ఎవరైనా అఫీషియల్‌గా దాన్ని డిక్లేర్ చేస్తే తప్ప అమెరికా గాని, ఇరాన్ గాని. సో, ఇది సిట్యుయేషన్. ఆ తర్వాత అక్కడ మరి రెజిమ్ చేంజ్ జరుగుతుందా? లేకపోతే ఖమేనీని ఎత్తుకెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? లేకపోతే సామాన్య పౌరుల మీద, లేకపోతే అసెట్స్ మీద ఏమైనా మిజైల్స్ వేసే అవకాశం ఉందా? అనేవి మాత్రం ఇంకా మనం ఇప్పుడే చెప్పలేము. బట్ అమెరికా మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ గూడా దీన్ని రిటాలియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తన ప్రాణం మీదకొస్తే ఇరాన్ యుద్ధం చేయడానికి సిద్ధమే. అఫ్‌కోర్స్ ఒక న్యూక్లియర్ దేశం కాదు ఇరాన్ అని తెలిసినప్పటికీ కూడా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో, ఏదో రకంగా రిటాలియేట్ చేసే అవకాశం ఇరాన్ తరఫు నుంచి కూడా ఉంటుంది. సో, ఇది పూర్తిగా యుద్ధం వైపే దారితీస్తుంది అనే సంకేతాలు మనకు కొంత స్పష్టతనైతే ఇస్తున్నాయి. చూద్దాం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది యుద్ధానికి దారితీస్తుందా? లేకపోతే ఏదో ఒక చోట ఒక ట్విస్ట్ అండ్ టర్న్ తోటి ఇది సెటిల్ అవుతుందా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఎలా ఉంటే
కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది ఇరాన్కి అనేది చక్కగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.